శివుడికి జన్మ లేదా? ఆయనకి తల్లిదండ్రులు ఎవరు? ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ దేవదేవుడు ఎలా పుట్టాడు? రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, అవతారాలందరికీ జన్మ ఉంది. కానీ శివుడు, ఆయన ఎప్పుడు పుట్టాడు? ఆయనకి తల్లిదండ్రులు ఎవరు? శివపురాణం ప్రకారం శివుడు అనాది. అంటే ఏంటి? అంటే ఆయనకి ఆరంభం లేదు మరియు అంతం కూడా లేదు. ఈరోజు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. మహాదేవుణ్ణి స్వయంభూ అని అంటారు. స్వయంభూ అంటే తన కోసం తానుగా ఉన్న తత్వం. ఆయన్ని ఎవరూ క్రియేట్ చేయలేదు. అంటే శివుడికి బయోలాజికల్గా జన్మ లేదు. ప్రతి వస్తువుకి స్టార్టింగ్ ఉంటుంది, అలానే ఎండింగ్ కూడా ఉంటుంది. కానీ శివతత్వం స్టార్టింగ్ కన్నా ముందే నిలిచింది. అందుకే మీరు ఏది అయితే ముందు అని అనుకుంటారో అంతకంటే ముందే శివుడు ఉన్నాడు అంటారు. ఆయన తత్వం టైం స్టార్ట్ అయ్యే ముందు కూడా ఉంది. శివుడు ఒక ఆబ్జెక్ట్ కాదు, ఎనర్జీ కూడా కాదు. శివుడు ఎగ్జిస్టెన్స్కి మూల చైతన్యం. కాబట్టి ఆయనకి జన్మ అనే కాన్సెప్ట్ అప్లై అవ్వదు. లింగోద్భవ రహస్యం. లింగ పురాణంలో ఒక ప్రసిద్ధ ఘటన ఉంది. ఒకరోజు విష్ణువుకి బ్రహ్మకి ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. అప్పుడు శివుడు ఒక అనంత అగ్నిస్తంభంలాగా ప్రత్యక్షమయ్యాడు. శివుడి యొక్క ఆరంభం కనుక్కోవడానికి బ్రహ్మదేవుడు పైకి, విష్ణువు కిందకి వెళ్ళారు. కానీ ఆరంభం కానీ అంతం కానీ కనబడలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, శివ నైదర్ హ్యాస్ బిగినింగ్ నార్ ఎండ్. ఆయన కాలంలో పుట్టలేదు, కాలం శివుడిలో జరుగుతుంది. జన్మించడం అంటే కాలంలో ఒక స్టార్టింగ్ పాయింట్. కానీ ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి అంటే, టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ నుండి కాలం స్టార్ట్ అయింది అని చెప్తారు. మరి బిగ్ బ్యాంగ్కి ముందు? పురాణాల ప్రకారం సృష్టి ఆరంభానికి ముందు ఉన్న శాంతమైన చైతన్యమే శివ చైతన్యం. అంటే శివుడు కాలానికి అతీతుడు. శివుడు బర్త్లెస్ బికాస్ బర్త్ బిలాంగ్స్ టు టైమ్ అండ్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్సైడ్ శివ. శివలింగం అంటే ఐడల్ కాదు, అది ఒక నార్మల్ విగ్రహం కూడా కాదు. అది ఒక సింబల్. క్రియేషన్కి మధ్యలో ఉన్న అనంత యాక్సిస్ని చూపించే చిహ్నం. బిగినింగ్ అండ్ ఎండ్ లేకుండా ఉన్న స్తంభంలాగా అది వర్ణించబడుతుంది. అంటే అది స్పేస్ అని కూడా కాదు, ఒక తత్వ సూచకం. ఫార్మ్లెస్ రియాలిటీకి చిహ్నం. పరం సత్యంకి గుర్తుగా ఉండేదే లింగం. కాబట్టి శివుడు ఒక రూపంలో లిమిటెడ్ అయ్యే దేవుడు కాదు. ఆయన మన కోసం రూపంలో కనపడతాడు. కానీ ఆయన మూలం ఫార్మ్లెస్ ఇన్ఫినిటీ. రాముడు జన్మించాడు, కృష్ణుడు జన్మించాడు. వాళ్ళు అవతారాలు. అవతారాలు అంటే కాలంలో పుట్టి ధర్మం కోసం వచ్చి పనిచేసిన తర్వాత తిరిగి విలీనమయ్యే దివ్య రూపం. కానీ శివుడు అవతారం కాదు, ఆయన తత్వం. తత్వం అంటే పుట్టేది కాదు, నాశనం అయ్యేది కూడా కాదు. అది ప్రతి యుగంలో, ప్రతి కల్పంలో, ప్రతి సృష్టిలో ఉండేది. కాబట్టి ఆయనకి చైల్డ్హుడ్ లేదు. ఎందుకంటే శివుడు ఒక జన్మ కాదు, ఒక రూపం కాదు. ఆయన సృష్టి కంటే ముందే ఉన్నాడు. శివుడు అంటే నిత్యం, నిరంతరం, నిశ్చయం. స్కంద పురాణంలో ఒక గొప్పటి సనాతన రహస్యం వర్ణించబడింది. సృష్టి శివ నుంచి క్రియేట్ అయ్యిందని కాదు, సృష్టి శివలో ప్రాకారమైంది. డిఫరెన్స్ అర్థం కాలేదా? ఈ డిఫరెన్స్ అర్థమైతే శివతత్వం అర్థమవుతుంది. వాటర్ నుంచి వేవ్ వస్తుంది. వేవ్ వాటర్ని క్రియేట్ చేయదు. వేవ్ వాటర్లో ప్రాకారం అయ్యే ఒక రూపం మాత్రమే. కానీ సముద్రమే లేకపోతే వేవే ఉండదు కదా. అలా సృష్టి శివని క్రియేట్ చేయదు. సృష్టి శివలో ప్రాకారం అయ్యే ఒక ప్రక్రియ. యూనివర్స్ శివుడిలో పుట్టింది. ఈ బ్రహ్మాండం మొత్తం శివుడితో నడుస్తుంది. ఆయన అనాది, అనంత, శివ. బర్త్ బిలాంగ్స్ టు బాడీ, బాడీ బిలాంగ్స్ టు టైమ్, టైమ్ బిలాంగ్స్ టు శివ. కాబట్టి మనం కొంచెం ఆలోచించాలి. మనం దేవుడిని బయట వెతుకుతున్నాం, కానీ మన సనాతన తత్వం ఈ సృష్టి మొత్తంలో వ్యాపించిన చైతన్యం. అది రూపం కన్నా గొప్పది, అది కాలం కన్నా గొప్పది. అదే పరం తత్వం, శివతత్వం.